భార్గవాన్వయ చంద్రమా పరశురామ శరణు 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 బృందగానంలాగా వినిపిస్తున్న శరణనాదం పరశురాముడి దీక్షకు అంతరాయం కలిగించింది. ధ్యానంలో అరమూసిన కళ్ళు విచ్చుకున్నాయి. తన ముందు చేతులు జోడించి నిలుచున్న ఋషి బృందాన్ని క్షణంపాటు పరిశీలనగా చూశాడు పరశురాముడు. ఋషులకు ప్రతినమస్కారం చేస్తూ లేచి నిలుచున్నాడు. ఆర్యులారా, మీరు సహ్యాద్రి నుండి తమ దర్శనార్థం వచ్చాం, శుష్క మహర్షి చిరునవ్వుతో అన్నాడు. కార్యార్థులం తమ శరణు కోరి వచ్చాం, సుమిత్ర మహర్షి మరికొంచెం విశదంగా అన్నాడు. ఆశ్రమంలోకి దయచేయండి, మా ఆతిథ్యం స్వీకరించండి, పరశురాముడు ప్రేమగా ఆహ్వానించాడు. సహ్యాది మహర్షులు పరశురాముడి వెంట ఆశ్రమ అంతర్భాగానికి దారితీశారు. మహర్షులందరూ పరశురాముడి ఆతిథ్యాన్ని స్వీకరించారు. విశ్రాంతిగా కూర్చున్నారు. పరశురామ, మేమందరము సహ్యాద్రి సంవాసులం. అక్కడ సముద్రుడి ఆక్రమణ కారణంగా గోకర్ణ పుణ్యక్షేత్రం జలంలో మునిగిపోయింది. ఒకనాడు పరమపావనమైన శైవక్షేత్రంగా భాసిల్లిన భవ్యభూమి అది. గోకర్ణం గురించి నాకు తెలుసు, పరశురాముడు అడ్డు తగులుతూ అన్నాడు. మహాపుణ్యక్షేత్రమైన గోకర్ణం భక్తులకు అందుబాటులో లేకుండా సాగరమగ్నమై ఉండిపోవడం వాంఛనీయం కాదు. సహ్యాద్రి ఋషులైన మమ్మల్ని అందరినీ విచారంలో ముంచివేసిన గాథ ఇది, సుమిత్ర మహర్షి కల్పించుకుని అన్నాడు. జలాది దేవత అయిన వరుణుడు కరుణించి సముద్ర జలాన్ని ఉపసంహరిస్తే గాని గోకర్ణ క్షేత్రం వెలుగు చూడదు. ఆ వరుణుడి దేవుడి ప్రసన్నతన కోసం మహాయాగం కూడా చేశాం, వృద్ధ మహర్షి అరణ్యకుడు అన్నాడు. గోకర్ణ క్షేత్రం పునరుద్ధరించబడాలి, అందుకు సాగర జలం తిరోగమించాలి. ఆ కార్యం మహావీరుడైన నీ వల్లనే సాధ్యం పరశురామా, శుష్క మహర్షి అన్నాడు. పరశురాముడు చిన్నగా నవ్వాడు. నా శక్తిని మీరు అతిగా ఊహించుకున్నారు. నీ శక్తి ఎంతటిదో నీకు తెలియకపోవచ్చు, మాకు తెలుసు. నీవు ఎవరో నీకు తెలియకపోవచ్చు, మాకు తెలుసు. శుష్క మహర్షి నవ్వుతూ అన్నాడు. మహర్షి, పరశురామ, నువ్వు సామాన్య మానవుడివి కావు, నువ్వు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అవతారానివి. మహర్షి, పరశురాముడు ఆశ్చర్యంగా అన్నాడు. పంచభూతాత్మకమైన పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల కలయిక వల్ల రూపొందే శరీరాన్ని, పాంచభౌతిక శరీరాన్ని ధరించిన కారణంగా ఎంత అవతార పురుషుడైనా తన మౌలిక రూపం గురించి సహజంగా విస్మరిస్తారు. దీనికి కారణం ఈ భూమికి సంబంధించిన పరిమిత జ్ఞానం కాకుంటే పరిమితికి లోబడిన అజ్ఞానం. అందువల్ల పరమపురుషుడి ప్రతిరూపమన్న ఎరుక మరుగున పడింది. పరశురాముడు ఉద్రేకంగా చూశాడు. అతని కళ్ళు మెరుస్తున్నాయి. భార్గవరామ, నువ్వు కేవలం భృగువంశీయులైన రేణుకా జమదగ్ని దంపతుల కుమారుడు మాత్రమే కాదు, ఆ దంపతుల కుమారుడుగా అవతరించిన ఆదిపురుషుడివి. ఆ కారణంగా లోకంలో నీకు అసాధ్యమైంది లేదు, శుష్క మహర్షి ఉద్రేకంతో అన్నాడు. మహాధనువును ధరించి నారి సారిస్తే చాలు, వరుణుడు వణికిపోతూ సన్నిధికి వచ్చి వాలుతాడు. మీ విశ్లేషణ నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. కానీ మహర్షి, మీకు తెలియని అంశం ఒకటి ఉంది, పరశురాముడు చిరునవ్వుతో అన్నాడు. నేను అస్త్ర సన్యాసం చేశాను, అస్త్రాన్ని ఆయుధాన్ని ముట్టనని పితామహులకు మాట ఇచ్చాను. ఆ వాగ్దానం విస్మరించదగినదే, సుమిత్ర మహర్షి అన్నాడు. అస్త్రశస్త్రాలను ఆయుధాలను త్యజించిన వ్యక్తి లోక కళ్యాణం కోసం వాటిని మళ్ళీ ఉపయోగించడం వాగ్దాన భంగం కలిగించదని, ఆ వ్యక్తికి అసత్య దోషం అంటదని సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవులే సెలవిచ్చారు. సుమిత్ర మహర్షి పలుకులు పరశురాముడిని ఆలోచనామగ్నులను చేశాయి. మహర్షులు అసత్యమాడరు, బ్రహ్మ కూడా అసత్యమాడడు. ఇక మీదట క్షత్రవధ చేయరాదన్న అంశ విధించారు పెద్దలు. లోక కళ్యాణ కార్యాలు చేయవద్దని అనలేదు. పరశురాముడు మహర్షులను కలయజూశాడు. ఆర్య, మీ అభ్యర్థనను ఆజ్ఞగా స్వీకరిస్తున్నాను. మీ వెంట వచ్చి వరుణదేవుడిని ప్రార్థిస్తాను. నేడే మన ప్రయాణం అంటూ పరశురాముడు కూర్చున్న చోటు నుంచి లేచాడు. మహాభాగ్యం మహాభాగ్యం అంటూ లేచారు సహ్యాద్రి మహర్షులు.
పరశురాముడు విజయ అనే ధనువును, అమ్ముల పొదిని, పరశువును తీసుకున్నాడు. మహర్షులను అనుసరిస్తూ సహ్యాద్రి వైపు నడక సాగించాడు. అకృతవ్రనుడు ఆయన వెంట అడుగులు వేయసాగాడు. దక్షిణ తీరంలో మహాసాగరం మహాగర్వంతో తన తరంగ హస్తాలను ఉవ్వెత్తున లేపుతోంది. తీరాన్ని ఢీకొని నురగలు కక్కుతున్న పెద్ద పెద్ద అలలు ఆదిశేషుడు 1000 పడగలలా బుసలు కొడుతున్నాయి. పరశురాముడు ఆయుధాలను క్రిందకు దించాడు. భక్తి ప్రపత్తులతో సముద్ర జలంతో ఆచమనం చేశాడు. పద్మాసనం వేసి దక్షిణాభిముఖంగా కూర్చున్నాడు. అర్ధనిమీలిత నేత్రాలతో భక్తి శ్రద్ధలను పెనవేసి వరుణ జపం ప్రారంభించాడు. ఘడియలు గడిచిపోతున్నాయి. పరశురాముడి ధ్యానం నిరంతరాయంగా సాగుతోంది. ఆకాశంలో సూర్యుడు పైకి ఎగబ్రాకుతున్నాడు. సంకల్ప సహితంగా వరుణ సహస్రనామ జపం ముగించి పరశురాముడు ధ్యానం చాలించి కళ్ళు తెరిచాడు. ఆయన దృష్టి బ్రహ్మాండమైన అలలతో గింగిరు తిరుగుతున్న సముద్రం మీదే ఉంది. పర్వతాల లాంటి తిమింగలాలు పైకి ఎగిరి నీటిలోకి దూకుతూ ఉల్లాసంగా తమ జలనృత్యాన్ని కొనసాగిస్తున్నాయి. భయంకరమైన మొసళ్ళు, సొరచేపలు అటూ ఇటూ పరుగులు తీస్తున్నాయి. మహాసాగరం చెవులు పగిలేలా శబ్దం చేస్తోంది. వరుణదేవా, భృగువంశీకుడైన భార్గవరాముడు అభ్యర్థిస్తున్నాడు. నీ దర్శనం కోరి వేచి ఉన్నాడు. కరుణించి నా ముందు సాక్షాత్కరించు. పరశురాముడి గంభీర కంఠం అలల శబ్దాన్ని అంధకరిస్తూ ధ్వనించింది. మహర్షులందరూ ఉత్కంఠతతో సముద్రం వైపే చూస్తూ నిలుచుండిపోయారు. అలలు తమ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. పరశురాముడు ఆహ్వాన సూచకంగా తన 2 చేతుల్ని ముందుకు చాచాడు. కరుణ, వరుణాలయ, వరుణదేవా, సాక్షాత్కరించు. పరశురాముడు మళ్ళీ ఆహ్వానించాడు. వరుణుడు ప్రత్యక్షం కాలేదు. పరశురాముడు కళ్ళు మూసి క్షణకాలం వరుణుడిని ధ్యానించాడు. కళ్ళు తెరచి తరంగ సర్పాలను తీరం వైపు తరుముతున్న సముద్రాన్ని తదేకంగా చూశాడు. ఆయన గంభీర కంఠం మరొకసారి తరంగ నినాదాన్ని వెక్కిరించింది. వరుణదేవా, పరశురాముడి ప్రార్థనలో స్వార్థం లేదు. లోక కళ్యాణం కోసం నీ దర్శనాన్ని కాంక్షిస్తున్నాను. కరుణించు, సాక్షాత్కరించు. ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.